చంద్రబాబును చూసి రాష్ట్రంలో మరోమారు ప్రజలు నమ్మి మోసపోతున్నారని ప్రకాశం జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఒకలా, ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు పూర్తి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని, చంద్రబాబు నాయుడు కేవలం శంకుస్థాపన తప్ప వెలుగొండకు చేసింది ఏమీ లేదని, తిరిగి మరలా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి అన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలను కూడా చెల్లించాలని కోరుతూ మార్చి 12వ తేదీన యువత పౌరు కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో చేపట్టనున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో యువత పౌరు కార్యక్రమ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలు చేశామని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పాలనలో స్కాలర్షిప్లు రాక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వేల కోట్లలో ఫీజు బకాయిలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కేవలం 100 కోట్లలో మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు చేసిందని మండిపడ్డారు. పేద విద్యార్థులకు సహాయం చేసే ఆలోచన చంద్రబాబుకు లేదు అంటూ విమర్శించారు. ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అలా ప్రకటించిన ఆ హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు వస్తే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కళాశాలల అవసరం లేదు అంటూ కేంద్రానికి లేఖలు పంపటం బాధాకరమని అన్నారు. తక్షణమే విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ మార్చి 12వ తేదీన యువత పోరు పేరుతో ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ నుండి విద్యార్థులు పార్టీ నాయకులతో ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించడంతో జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచెపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరు రవిబాబు, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంప రౌణమ్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆదెన్న, పీడీసీసీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కేవీ ప్రసాద్, కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, వెన్నపొట్ట వెంకటేశ్వరరెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకి పోరు అనే ప్రోగ్రాంగా మార్చి 12వ తేదీ ఒంగోలులో నెల్లూరు బస్టాండ్ మున్సిపల్ హై స్కూల్ నుంచి కలెక్టర్ గారికి ఉదయాన్నే 10 గంటలకి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యువతకు కానీ విద్యార్థులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా అంతకుముందున్న బకాయిలు మొత్తం 99% అందరికీ స్కాలర్షిప్లు కానీ వసతులు ఇచ్చిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి, వాళ్ళు మంచి డాక్టర్లు అవ్వాలి, మంచి ఇంజనీర్లు అవ్వాలని చెప్పి, మంచి గ్రాడ్యుయేట్లు అవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ గారు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారి కన్నా మిన్నగా జగన్మోహన్ గారికి 2 ఇంతలు ఎక్కువ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం, మంచి ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మహానాయకుడు జగన్మోహన్ గారు చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి క్వార్టర్లకి సుమారుగా 700 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సుమారుగా 1100 కోట్లు ఇవ్వాలి. సుమారుగా 2800 కోట్లు ప్లస్ 1100 కోట్లు 3900 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో సుమారుగా 20 లక్షల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తాము. ఉద్యోగాలు కల్పించకపోతే ప్రతి ఒక్కరికి 3000 రూపాయల డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో ఒకసారి నమ్మి మోసపోయారు, మళ్ళా సెకండ్ టైం నమ్మి మోసపోతున్నారు. ఈ పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కానీ అభివృద్ధి చెందడం కోసం వెలుగొండ చాలా ముఖ్యం. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో చాలా వరకు కంప్లీట్ చేస్తున్నాము. 2 టన్నల్స్ కూడా మేమే ఓపెన్ చేస్తున్నాం. మళ్ళీ గవర్నమెంట్ వచ్చింటే ఆర్ఆర్ ప్యాకేజ్ ద్వారా నిర్వాసితులకు మొత్తం ఇల్లు ఏర్పాటు చేసి, స్థలాలు ఏర్పాటు చేసి, మిగిలిన ఫండ్స్ కూడా ఏర్పాటు చేసి మేము వెలుగొండ కంప్లీట్ చేసేవాళ్ళం. నువ్వు ఈ బడ్జెట్లో 600 కోట్లను పెట్టావు, గత బడ్జెట్లో కూడా పెట్టావు, కానీ 1 రూపాయి కూడా ఇలా. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ 9 నెలల్లో 1 సెంటీమీటర్ అన్నా వెలుగొండ కంప్లీట్ చేశారా? చేయలేదు. కలబోలు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు.
మాటలు చెప్తున్నారు. వెలుగొండ మళ్ళీ మా టైంకి వస్తుంది, మేము కంప్లీట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెలుగొండ కట్టించలేదు, ఎప్పుడు శిలాఫలకం వేశారు. రాజశేఖర్ గారు దానికి ఓపెనింగ్ చేశారు. ఆ టైంలో ఓపెనింగ్ నేను పోయాను. మొన్న సెకండ్ టైం టన్నల్ ఓపెనింగ్, ఫస్ట్ టన్నల్ సెకండ్ టన్నల్ ఓపెన్ చేయడానికి జగన్మోహన్ గారు ఉన్నప్పుడు నేను కూడా పోయాను. మేమే కంప్లీట్ చేస్తాం. అది ఎక్కడో శిలాఫలకం వేసుకొని ఎప్పుడో పోయాడు రాజశేఖర్ గారు, దానికి శంకుస్థాపన చేశారు. నేను ఆ రోజు ఫిజికల్గా మా నాన్న మేమందరం అక్కడే ఉన్నాం. 2004 ఎన్నికల శిలాఫలకానికి మా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అని నా రకాల మాటలు మాట్లాడుతున్నారు. మేము అసెంబ్లీకి పోవాలి, మా ప్రజలు మమ్మల్ని గెలిపించారు, మా ప్రజలు మా కాన్స్టిట్యున్సీ పోరాటం చేయడం కోసం మేము రెడీగా ఉన్నాం. మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలని జగన్మోహన్ గారు అడుగుతున్నారంటే, మేము కొన్ని అసెంబ్లీలో కూడా ఆ 10% రేషియో లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ లాంటి ప్రతిపక్ష హోదా కల్పించారు. స్పీకరు డిస్క్రిషన్ పవర్ అది. నీకు ప్రతిపక్ష హోదా అడుగుతుంది ఎందుకు? ప్రజల సమస్యల గురించి మాట్లాడటం కోసం జగన్మోహన్ గారు అడుగుతున్నారు, మేము ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మీరు గంటల తర్వాత మీరు మాట్లాడి మాకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తే మేము అసెంబ్లీలో ప్రజల గురించి ఏ సమస్యలు మాట్లాడగలుగుతాం? అందువల్ల ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. కాబట్టి మాకేమో లాంఛనంగా గవర్నమెంట్ ఏం కట్టబెడతాం మేము ఎప్పుడు అనుకోలే. అధికారం ఎప్పుడు మేము అనుకోవట్లా. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేము అధికారం అనుభవిస్తాం. కానీ ఈ టైంలో ప్రజల కోసం మా గొంతెత్తి మాట్లాడటానికే మైక్ ఇయ్యరు కదా. మేము కొద్దిసేపు మాట్లాడితేనే షేమ్ గో బ్యాక్ అని చెప్పి గలబా చేశారు. మా నాయకుడు జగన్మోహన్ గారు చిత్తశుద్ధిగా ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాటం కోసం రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడతారు, దాన్ని 10 నిమిషాలు తప్పించి మాట్లాడండి. మేము మా నాయకుడిని ఒప్పించి మేము అసెంబ్లీకి వెళ్తాం, మాకేం ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పాను, ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. ఎలక్షన్ల ముందు ఓట్లు అడిగేటప్పుడు ముందే నేను ఓన్లీ టీడీపీ వాళ్ళకి పనిచేస్తాను, వైసీపీ వాళ్ళకి పనిచేయను, న్యూట్రల్ ఓట్లకు పనిచేయను అని చెప్పి ఓట్లు వేయించుకుని సీఎం అయితే పోయేది. ఆయన సీఎంగా ఉన్న తర్వాత ఒక రాష్ట్రానికి సీఎం, ఇర్రెగ్యులర్ ఆఫ్ పార్టీస్, ఏ పార్టీలు ఉన్నా ఏ క్యాస్ట్ డిస్క్రిప్షన్ లేకుండా ఆయన ప్రమాణ స్వీకారం చేసేప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటామని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశాడు. దయచేసి ఇంత పెద్ద మనిషి అటువంటి మీడియా ముందు అటువంటి మాట్లాడి నాకు తెలియదు. కానీ మా నాయకుడు ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ గారైనా ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ సమానులు అని చెప్పేసి కులాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ ఇచ్చారు. టీడీపీ లేదు, బీజేపీ లేదు, సిపిఎం లేదు, సిపిఐ లేదు, ప్రతి ఒక్కరికి, వైసీపీ నాయకులు కాదు అందరికీ సమానంగా అర్హులైన ప్రతి ఒక్కరందరికీ పథకాలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం మన బయటపడింది. థ్యాంక్ యూ అన్న.